ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ పరిధిలో జగనన్న కాలనీలో సబ్స్టేషన్ను తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు. శనివారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగనన్న నిరుపేదల సొంత ఇంటికల సాకారం చేయడంతో పాటు జగనన్న కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ తీసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తొండవాడ జగనన్న కాలనీలో 2.08 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా 24/7 విద్యుత్ ఉండేలా 5 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పరితపించే ప్రభుత్వాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డిని తిరిగి ఎన్నుకొని సంక్షేమాన్ని అభివృద్ధిని కొనసాగించేలా కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి, సర్పంచ్ మల్లం దీపికారెడ్డి, చంద్రగిరి డివిజన్ అధ్యక్షులు కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎలక్ట్రిక్ ఏఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సుమారు 5,600 ఇండ్లు పేదలందరికీ ఇండ్లు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలలో భాగంగా ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక మంచి లేఅవుట్ని తుడా ఇంజనీర్లతో అందరితో కూడా ఒక మంచి లేఅవుట్ చేయడం జరిగింది. దానికి గాను ఒక మంచి సబ్స్టేషన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మన స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు టోటల్గా తన నియోజకవర్గంలో ఉన్న 5,000 మందికి ఇక్కడ ఇండ్లు ఇస్తారు. కాబట్టి ప్రతి అంశంలో కూడా దగ్గరుండి శ్రద్ధగా ఏమేమి ఏర్పాట్లు చేయాలా, కాలనీకి ఎన్ని ఉండాలని చెప్పి ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఒక మోడల్ కాలనీని నిర్మించిన ఘనత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, దీన్ని శాంక్షన్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సబ్స్టేషన్ ప్రారంభించడానికి తుడా చైర్మన్ యువ నాయకులు మోహిత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించి ఈ యొక్క జగనన్న కాలనీకి అంకితం చేస్తున్నాం.